హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీ. 2024 చాలామంది జీవితంలో మర్చిపోలేనటువంటి సంవత్సరం. ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడు కాగలిగారు. మోడీ మూడోసారి భారత ప్రధాని కాగలిగారు. చంద్రబాబు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగలిగాడు. కానీ వీటన్నిటిలో ఆశ్చర్యకరం విషయం ఏంటంటే 2024 గురించి మాట్లాడుకోవాలంటే ఒక వ్యక్తి గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఈ మొత్తం సంవత్సరానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనని చెప్పాలి. భారతదేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి ఆంధ్రప్రదేశ్ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా ఎదిగి నిజానికి ఐక్యరాజ్య సమితిలో ఉపన్యాసం కూడా ఇచ్చి వచ్చి భారతదేశ రాజకీయాల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఉండి భారతదేశ ప్రజాన చేత ఇతను పవర్ కాదు తుఫాన్ అని చెప్పేసి అనిపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజానికి 2024 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే పవన్ కళ్యాణ్కే ఇవ్వాలి. ఎందుకంటే ఇన్నేళ్ల భారతదేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘ చరిత్ర, ఈ చరిత్రలో ఈ 21కి 21 స్థానం అంటే 100% స్ట్రైక్ రేటుతో గెలిచిన ఏకైక రాజకీయ పార్టీ జనసేన. దాన్ని గెలిపించుకున్న పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్. కూటమికి 164 ఆల్ టైమ్ రికార్డు ఏపీలో రావటంలోనూ పైన ఎన్డీఏ కూటమి తిరిగి ఎంపీల మీద ఆధారపడి ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ ఎన్డీఏ కూటమి దేశంలో ఏర్పడటంలోనూ కీలక భాగస్వామి అయినటువంటి వ్యక్తి. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే అసలు బీజేపీ టీడీపీ కరవటానికి కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. దీని గురించి మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలా మందికి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ 2024లో కూడా ఈ పేరే ఎక్కువ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళింది, ఈ పేరే ఎక్కువ నానుల్లోకి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి భారతదేశ రాజకీయాల వరకు ఆయన స్థాయి ఏ రకంగా పెరిగిందన్నది మనం చూసాం. ఎలా చూడాలి ఈ మొత్తం పరిణామాలని? మీరు ఉపోద్ఘాతంలో మొత్తం చెప్పేశారు. అవసరం మీకు ఎనలిస్ట్కి అవకాశం లేకుండా మొత్తమే చెప్పేశారు మీరే. అంటే ఒకటి అంటే మీరన్నట్టు 2024 ప్రతి సంవత్సరం కూడా అది మనిషి జీవితంలో పుట్టుక మరణం ఎవరికైనా ఒకటే. ఆ రెండింటి మధ్య మనం ఏం సాధించాం అనేది ముఖ్యం. 2024 చూసుకుంటే కనుక ఒకవేళ రాజకీయాల్లో కనుక ఉంటే రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు, కానీ చరిత్రలు నిలిచిపోయేది కొంతమందే. మనం ఆ కోవలో చూసిన వ్యక్తి పివి నరసింహారావు గారు. పుట్టిన నేల మీద తెలుగుగడ్డ మీద బహుభాష కోవిదుడిగా 14 భాషలు వచ్చిన పివి నరసింహారావు గారు. ఆ తర్వాత చూసుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి అంత అద్వితీయమైన పేరు ప్రతిష్టలు సాధించుకుంది ఎవరంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మీరన్నట్టు ఈజ్ డిజర్వ్డ్. ఆయన కంటే క్యాపబిలిటీ కెపాసిటీ ఉన్న వాళ్ళు తెలుగు రాష్ట్రాలే కాకుండా లేరు. 100 కోట్ల మంది ప్రతినిధిగా 120 అంటే 100 crores పైన అంటే 145 కోట్లు 100 కోట్ల మంది జనాభా అంటే 80% పాపులేషన్ హిందువులు ఉండి హిందువులు గుడుల మీద దాడులు జరుగుతున్నా ఎవరు స్పందించరు. హిందువుల హక్కుల కోసం ఎవరు పోరాడరు. ఎవరన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే మిగతా వాళ్ళ పట్ల అంతా స్పందించి ప్రపంచం అంతా స్పందించి ఈ సమయంలో నేనున్నానని ఒక భరోసా ఇచ్చారు భారతదేశంలో. అంటే నేనున్నాను సప్రెసర్ గ్రూప్స్కి, హిందువులకు కావచ్చు, హిందూ సనాతన పరిరక్షణ కోసం నేనున్నాను. సనాతన ధర్మ బోర్డు కావాలండి. ఆ విధముగా చూసిన కార్తీక్ గారు జాతీయ స్థాయి లీడర్ అయిపోయాడు. ఎక్కడ గెలవలే ఆయన, ఎక్కడ ఎమ్మెల్యే కాల, ఎక్కడ కార్పొరేటర్ కాల. దశాబ్దన్నర పైన రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉన్నటువంటి మామూలు విషయమా? డబ్బు ఖర్చు పెట్టుకోవాలా? టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. కార్తీక్ గారు గడియారంలో ముళ్ళు, సముద్రం అలా ఎవరి కోసం ఆగదు. అటువంటి అమూల్యమైన టయాన్ని ప్రజల కోసం వెచ్చించాడు. దశాబ్దన్నర పైనే ఉన్నారు. చెప్పి జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదన్న అదపాతలను తొక్కాడు. అంటే చెప్పి తొక్కటం అనేది ఏ రాజకీయ నాయకుడు చేయలే. నేను గోదావరి జిల్లాలో సున్నాకే పరిమితం చేస్తున్నాడు, ఏం రెట్ అంటున్నాడు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. నిజంగా ఈస్ట్ వెస్ట్ సున్నానే. మిగతా 7 గోదావరి సార్ రాయలసీమలో కూడా చేశారు. రాయలసీమలో కూడా అదే నెల్లూరు కానీ చూసుకుంటే మనం దాదాపు 9 జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా దానికి వచ్చిన స్థానాలన్నీ 3 కాదు 9 జిల్లాల్లో సున్నాకి పరిమితం అయింది. అంటే 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేయటంలో చెప్పి నేను 100% స్ట్రైక్ రేట్ కొట్టి ఆయన్ని గేటు దాటనేమన్నారు కదండి చాలా మంది. వాళ్ళ ఇంటి గేటు దాటలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ మాట ఇప్పుడు బాగా వైరల్. పిఠాపురం వర్మ చెప్పాడు దానికి గేటు తీసుకుపోవాల్సిన అవసరం, గేట్ తనుకొని పోతాడు. అదే ఇప్పుడు ఏంటంటే ఆయన ఈ ఉభయ రాష్ట్రాల ఫిగరే కాదు, నేషనల్ ఫిగర్ అయిపోయాడు. మీరన్నట్టు రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు, ఎలక్షన్లో ఖర్చు పెడుతుంటారు. ఈ రోజు 10 కోట్లు ఖర్చు పెట్టామంటే 100 కోట్లు ఎలా సంపాదించుకోవాలని ఈ రోజుల్లో తన సంపాదన సినిమాల మీద వచ్చిన డబ్బులను తన బిడ్డ డిపాజిట్లు కూడా తీసి కౌలు రైతులకి 34 కోట్లు ఇచ్చి, ఎక్కడ స్పందించే మత్స్యకారుల కోసం ఇచ్చి
ఉద్దానం బాధితుల కోసం ఇచ్చి 100 కోట్ల పైన దాన ధర్మాలు చేశారు సార్. సరే ఈ దాన ధర్మాలు ఒక స్టేజ్లో ఆగుతాయి. ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ఈ పవర్ ఎంజాయ్ చేస్తారనుకున్న సమయంలో ప్రభుత్వం ఏమైనా స్పందించి ఇవ్వచ్చు. మళ్ళా 6 కోట్ల రూపాయలు సొంత డబ్బు. సొంత డబ్బు ఇచ్చాడు. 4 కోట్లు 400 గ్రామాల పంచాయతీకి ఇచ్చాడు. ఓకే, ప్రభుత్వం బాగానే చేసింది, అవును. అయినా సరే వ్యక్తిగతంగా అది నాయకత్వం అంటే. లక్షల కోట్లుండే ఉపయోగం ఏంటంటే అవును. ప్రజలకు చేయలేనోడు ఇంకా ఎంత సంపాదించిన ఏమైనా ఆయన తీసుకెళ్తారా? 1 కోటి రూపాయలు ప్రకటించాడు, ఇవ్వలేకపోయాడు కదా సార్. సరే ఏమన్నా తీసుకెళ్తారా? అవును. ఏమి తీసుకెళ్లరు. చెప్పే కదా ఇందాక పుట్టుగా మరణ మధ్య మనం ఏం సాధించాం. దాని చరిత్రలో నిలిచిపోయేటట్టు 2024 మీరన్నట్టు అక్షరాల సత్యం. పవన్ కళ్యాణ్ గారి కంటే గొప్ప రాజకీయ పరిపక్వత చెందిన వ్యక్తి ఈ దేశంలో లేడు అన్నట్టుగా ఆ విధంగా అందరి నోట ఒక చేంజ్ మీరు చెప్పాలి. 2019 ఎన్నికల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి నుంచి 2024లో 100% సక్సెస్ రేట్ సాధించే స్థాయి వరకు ఎలా ఎదిగారు? డెఫినెట్గా సార్ మీరు మంచి మాట అడిగారు. నేను ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటారు చిరంజీవి అంటే స్వయంకృషిలాగా ఒక విజేత, ఒక స్టాలిన్, ఒక హిట్లర్. సమాజాన్ని మెసేజ్ ఇచ్చి ఒక బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి ఆయన స్ఫూర్తి పొందాలని చాలామంది మీలాంటి మనలాంటి వాళ్ళు అందరూ మేధావులు అనుకుంటారు. దేశ విదేశాల్లో వాళ్ళు ఉంటారు. ఎవరైనా ఒక వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోవాలంటే ఆ వ్యక్తి కోవలో చిరంజీవి గారి తమ్ముడుగా ఎంటర్ అయిన ఆయన ఈ సమాజం నాకు వద్దు, ఈ సమాజంలో సరిగ్గా లేదు, ఈ వ్యవస్థలు విచ్ఛిన్నమైపోయి నక్సల్స్లో వెళ్ళిపోదామని అడవుల్లోకి పోయాడు. ఆ సమయం నుంచి ఇతనితో పాటు ఆనందసాయి అక్కడి నుంచి ఆగాడు. మళ్ళా తర్వాత తన అన్నని పిస్టల్ తీసుకుని కాల్చుకుందాం అనుకున్న ఒక టైంలో అనుకున్నాడు. లైసెన్స్ రివాల్వర్. ఆ సిచ్యువేషన్ నుంచి ఒక పిల్లవాళ్ళలాగా కన్న కొడుకులాగా అతన్ని రామచరణ్ ఎలా చూసుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని కూడా సురేఖ గారు కావచ్చు, చిరంజీవి గారు అలా చూసుకున్నారు. అనుకోని పరిస్థితుల్లో సినిమా రంగంలో అడుగుపెట్టాడు. సరే ఊహ కందని రీతిలో ఆయన దాదాపు 40-50 సినిమాలు కూడా తీయలేదు సరిగ్గా. కానీ స్టార్డమ్ అనేది వచ్చింది. ప్రతి సినిమాలో ఒక సామాజిక చైతన్యం సినిమా. సరే రాజకీయాల్లో అన్న వస్తే అన్న దగ్గర వనమాలు నేర్చుకుని రాజకీయ పార్టీ పెట్టాడు. ఇందాక మీకు చెప్పినట్టుగా దశాబ్దంన్నర పైనే అనేక అవమానాలు, అనేక అవమానాలను. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. నిజానికి ప్రజారాజ్యం పార్టీ కళ్ళ ముందు ఒక ఫెయిల్యూర్ అయినా సరే పార్టీ పెట్టాడు, తెగించి పెట్టాడు. కళ్ళ ముందు ఫెయిల్యూర్ కనపడుతుందా పార్టీ నడపడం అంత కష్టం విషయం తెలిసినప్పటికీ కూడా. అయినా సరే 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తను ఓడిపోయాడు. అనేక అవమానాలు గురి చేశారు. దత్తపుత్రుడు అన్నారు, ప్యాకేజ్ స్టార్ అన్నారు, కూతురును అవమానించారు, భార్యని ఏదో రకరకాల వ్యక్తిగత పేర్లు పెట్టి కూడా అవమానించే ప్రయత్నం చేశారు. కానీ తొనకకుండా బెనకుండా ప్రజల కోసం నిలబడి తనేంటో చూపించుకున్నాడా అంటే 100% అండి. మీరు చెప్పింది 100%. చెప్పి చేయటం, కసితో బర్నింగ్ డిజైర్ ఉండాలి. నీకున్నైనా నాకైనా బర్నింగ్ డిజైర్. మన గుండెల్లో ఆ యొక్క కసి ఉంటే ఏదైనా మనం సాధించగలం. ఆయన ఓర్పుతో ఉన్నాడు. దశాబ్దన్నర పైన ఎవరైనా ఉంటారా రాజకీయ? ఆ ఓర్పు మామూలు ఓర్పు. ఓర్పు నేను ఎప్పుడు చెప్తుంటా, ఓర్పు, నేర్పు, చేర్పు, కూర్పు ఈ 4 కలిస్తే పవన్ కళ్యాణ్ అని. తన అన్న రాజకీయాల్లో సక్సెస్ కాలేదని చూశాడు చిరంజీవి గారు అని. నేనైతే ఫెయిల్యూర్ అని నేను అంటలా. 294 సీట్లు 100 సీట్ల పైనే రిజర్వ్డ్ సీట్లు కాకుండా ఓపెన్ సీట్లు కూడా ఇచ్చారు. ఒక సోషల్ ఈక్వేషన్, సామాజిక ఇది కోసం చిరంజీవి గారు ప్రయత్నం చేశాడు. సరే 14 మంది 12 మంది అయ్యారు, 18% ఓటు బ్యాంక్ వచ్చింది. సెంట్రల్ మినిస్టర్ పక్కన పెట్టండి. కాంగ్రెస్లో కలవడం ఆయనకి ఇష్టం లేదు, పార్టీ పెట్టాడు. మీరు అన్నట్టు పార్టీ పెట్టి దశాబ్దం పైన ఉండటం మామూలు విషయం కాదు. నాయకుడే గెలవకపోవడం మామూలు విషయం. అవును. ఎవరైతే ప్రజలు ఓట్లు లేదో వాళ్ళే అరే అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోలేకపోయామన్న బాధతో ఆయన కోసం ఎదురు చూశారు. ఇప్పుడు ఆయనతో పాటు ఈవీఎం పగిలిపోయేటట్టు గుద్దారు. అంతే కదండి. అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్న 4.5 దశాబ్దాల అనుభవానికి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పరిస్థితి ఏంటి? ఈజ్ ద గేమ్ చేంజర్, ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ 2020. అంటే రాముడికి హనుమంతుడు తోడైనట్టు. డెఫినెట్ గా ఆ విధంగా మీరు మొక్కవని ధైర్యంతో అవమానాలు ఎదుర్కొన్నాడు, అవహేళనలు భరించాడు. ఎంత వ్యక్తిగత హననం చేసినా చెలించలేదు. నేను అనుకున్న టార్గెట్ ఒకటే, జగన్ని గద్దె దింపాలా. 151 సీట్ల నుంచి 11 సీట్లకే పరిమితం చేశాడు. ఆ కమిట్మెంట్ చూడండి సార్. నిజానికి బీజేపీతో పొత్తులో ఉన్నాడు. బీజేపీకి టీడీపీకి అందనంత గ్యాప్ ఉంది. అయినా సరే ఒప్పిస్తాడు, ఒప్పించాడు. దేశ రాజకీయాల్లో మీరు అన్నట్టు 3వసారి ప్రధానమంత్రి మోదీ కావడానికి కూడా కారణం అయ్యాడు. చూడండి సార్, 8 మంది మంత్రులు, సెంట్రల్ మినిస్టర్లు, ఒక ఉపరాష్ట్రపతిని 2 రోజు కట్ చేసి దేశ ప్రధాని అపాయింట్మెంట్స్ ఇచ్చారంటే, ఆయన అడిగిన పనులన్నీ చేస్తున్నారంటే, ఈరోజు గండికోట ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే అఖండ గోదావరి ప్రాజెక్టు కావచ్చు, ఎన్డీఏ కూటమి రుణం ఉంది సార్ పవన్ కళ్యాణ్కి. అంతే కదండి. ఆయన ఏమీ లేనప్పుడే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీఏ సమావేశాలకి ఆహ్వానించబడ్డ ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి పట్ల
ఎంత నమ్మకం ఉందో మోదీ గారికి తెలుసు. అవును. మోదీ గారు అంటే ఎంత నమ్మకం ఉందో పవన్ కళ్యాణ్ తెలుసు. దేశ రాజకీయాలను ఈరోజు శాసించే స్థాయిలో ఇప్పుడు మోదీ గారి తర్వాత ఎవరంటే యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, ఒక పవన్ కళ్యాణ్, ఒక హేమంత్ బిశ్వ శర్మ, ఒక గడ్కరీ. టాప్ 5 తీసుకుంటే ఆ రేంజ్లో వెళ్ళాడంటే మీరన్నట్టు ట్విట్టర్లో కూడా ఆయన మోదీ గారిని దాటాడంటే క్రాస్ చేయగలిగాడు. మామూలు విషయమా? గూగుల్లో సెర్చ్ చేసే దాంట్లో టాప్ 5లో ప్రపంచంలో నిలిచాడంటే మామూలు విషయమా? ఇవన్నీ ఏంటంటే తెలుగు వాళ్ళు పార్టీలకు అతీతంగా మొన్నటికి మన మహారాష్ట్ర ఎన్నికలు మనం చూసాం. అంతేగా, అక్కడ ఎక్కడ పోయి ప్రచారం చేస్తే అక్కడ గెలిచారు. అంతేగా, రేపు ఢిల్లీ, బీహార్, తమిళనాడు ఎలక్షన్లో కూడా ఆయన్ని ఈజ్ అ ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎన్డీఏ. సో పవన్ కళ్యాణ్ చరిస్మాని చెప్పడానికి, ఆయన క్యాపబిలిటీని రిజర్వ్ అంటే ఉదహరించడానికి పనికొచ్చే సంవత్సరంగా 2024 చెప్పుకోవచ్చాము. 100% అండి. ఆయనకంటే బిగ్ ప్లేయర్ ఎవరు లేరు రాజకీయాల్లో. సినిమాల్లో రాయించాడు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఎలా సినిమాలు అంటే రిలీజ్ కాలేదనుకోండి 2024 అవుతుంది. మార్చి 28 ఒక సినిమా అవుతుంది, తర్వాత మిగతా 2 అవుతాయి. రేపటి నుంచి 2వ తారీఖు నుంచి 14 రోజులు జనంలో ఉంటున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. మామూలు విషయం చెప్పండి, తనతో పాటు తన పేషి మొత్తం వెళ్తున్నారు. గ్రామాలు సస్యశ్యామలం కావడానికి, పంచాయతీలు అభివృద్ధి చేయడానికి, సర్పంచ్లు పవర్ చేయడానికి, మంచినీరు ఇవ్వడానికి ప్రజల్లోనే ఒక్కొక్క జిల్లాని తీసుకుంటాడంటే మామూలు విషయం చెప్పండి. ఎవరైనా చూసామో భారతదేశ చరిత్ర లేకుండా అటువంటి వ్యక్తిని మనం నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయనకి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ఉండాలని మనం మనస్ఫూర్తిగా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్గా పవన్ కళ్యాణ్ గారికి మనం టీవీ తరఫున హృదయపూర్వకంగా మీరైనా నేనైనా సక్సెస్ ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. కానీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి. ఇవన్నిట్లో ఒకే ఒక డైరెక్షన్ నేను క్లోజ్ చేస్తాను. శబాష్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. Yes, థ్యాంక్స్. 100%.